హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు వండర్ఫుల్ ఉమెన్. ఇప్పుడు నేను మీకు సగ్గుబియ్యంతో బెల్లం పాయసాన్ని పాలు విరిగిపోకుండా, ఇది చల్లారినా కూడా గట్టి పడకుండా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చేసి చూపించబోతున్నాను. దీన్ని దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. సింపుల్గా చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ముందుగా దీన్ని చేసుకోవడానికి ఒక బౌల్లోకి చిన్న టీ గ్లాస్ లావు సగ్గుబియ్యం తీసుకోండి. మెజరింగ్ కప్ ప్రకారం అయితే ఇవి అరకప్పు ఉంటాయి. వీటిని శుభ్రంగా కడిగేసి ఒక 2 గంటలైనా వీటిని నానబెట్టుకోండి. ఇలా మనం వీటిని నానబెట్టుకుని చేసుకోవడం వల్ల మనకి పాయసంలో ఇవి తొందరగా ఉడికిపోతాయి. చిటికలో పాయసం రెడీ అయిపోతుంది. అప్పుడు ఇవిలా బాగా మెత్తగా నానిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా స్ట్రైనర్తో వడకట్టేసుకుని సగ్గుబియ్యాన్ని సెపరేట్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని, నెయ్యి కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. ఫస్ట్ కొన్ని జీడిపప్పులు వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసుకుని వీటిని అన్నిటినీ దోరగా వేయించేసుకుని నెయ్యితో సహా వీటిని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మీరు ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యాన్ని కొలిచి తీసుకున్నారో అదే గ్లాస్ కొలతగా 1/3 గ్లాస్ బెల్లం తీసుకోండి. స్వీట్నెస్ సమానంగా ఉంటుంది. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 గ్లాసుల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ మరిగించుకోండి. మనకి ఇది తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగి ఇది ఒక పొంగొచ్చేంత వరకు దీన్ని కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం పాకాన్ని రెడీ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక గిన్నెలోకి పాలు కొలిచి తీసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యాన్ని కొలిచి తీసుకున్నారో అదే గ్లాస్ తోటి 6 గ్లాసుల పాలను తీసుకోండి. కరెక్ట్గా సరిపోతాయి. ఇవి బాగా చిక్కటి పాలు కాదండి, కొద్దిగా నీళ్ళు కలిపిన పాలే. ఇప్పుడు ఈ పాల గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని స్పూన్తో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వీటిని మరిగించుకోవాలి. పాలు చూడండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంక లో ఫ్లేమ్లో పెట్టేసుకుని దీంట్లో ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకుని ఉంచుకునే సగ్గుబియ్యం మొత్తాన్ని వేసేసుకుని ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. వీటిని ఆల్రెడీ మనం నానబెట్టేసాం కాబట్టి అస్సలు ఎక్కువ టైం పట్టవండి ఉడకడానికి. వితిన్ 1 or 2 మినిట్స్లోనే ఉడికిపోతాయి. సగ్గుబియ్యం చూడండి ఇలా పాలలో పైకి తేలాయంటే ఇవి ఇంక ఉడికిపోయినట్లే. ఒకసారి చెక్ చేసుకోండి, చేత్తో నలుపు చూసుకోవచ్చు. లేదంటే కొద్దిగా సగ్గుబియ్యాన్ని వాటర్లో వేసుకుని చూస్తే ఇవి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే ఇవి ఇంక ఉడికిపోయినట్లే. ఇలా సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మాత్రమే ఇందులో మనం ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న బెల్లం పాకం ఉంది కదా, ఈ బెల్లం పాకం కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇందులోకి స్ట్రైనర్తో ఇలా వడకట్టుకుంటూ వేసుకోండి. ఇలా మనం బెల్లాన్ని డైరెక్ట్గా కాకుండా పాకం పట్టుకుని వేసుకోవడం వల్ల మనకి బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే అన్నీ కూడా ఇలా వడకట్టినప్పుడు సెపరేట్ అయిపోతాయి. అలాగే ఇలా పాకం చేసుకుని వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే వేడి మీద బెల్లం పాకం వేసిన వెంటనే దీన్ని కలిపారంటే పాలు విరిగిపోతాయి. సో కొంతసేపు మూత పెట్టేసుకుని పక్కన ఉంచుకోండి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకోండి. అలా అయితే మనకి పాలు అనేవి అస్సలు విరగవు. అలాగే ఇందులో మనం ముందుగా వేయించుకుని ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా నెయ్యితో సహా వేసేసుకుని కలుపుకోండి. ఈ పాయసం కన్సిస్టెన్సీ కూడా చూడండి ఈ విధంగా కొంచెం పలుచగానే ఉండాలి. సగ్గుబియ్యం కదా, ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది కానీ గట్టిపడదు. ఇంతేనండి, ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ. దీన్ని మీరు వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయిన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. సో మరి మీరు ఈసారి సగ్గుబియ్యం బెల్లం పాయసం చేసుకునేటప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కొలతలను ఫాలో చేసుకోండి. మీకు పాలు విరగవు, చల్లారినా కూడా అస్సలు చిక్కపడదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కనుక దీన్ని ఇలా చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాకు తెలియజేయగలరు. అలాగే మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.